మీద ఇప్పటి వరకు మా జీవితాల్లో మరొక ప్రభుత్వం గురించి ఆత్మతోడు సత్యంతో ఆరాధించుకోవడానికి సిద్ధ మనసు కలిగినటువంటి హృదయాలతో మేము లోపల వచ్చి ప్రత్యేకించబడిన వారికి ప్రభు యొక్క సహవాసం ఇచ్చినది ప్రభుడు పోలి మిమ్మల్ని పోలి మేము ఈ భూమి మీద నడుచుకోవడానికి మిమ్మల్ని మీ కుమారుడు క్రీస్తుని గురిగా పెట్టుకొని మీ పరిశుద్ధ లేఖనాలు వెనుకతో మా జీవితాన్ని పరిశోధించుకుంటూ పరిశీలన చేసుకుంటూ మీ జీవాన్ని మేము వృద్ధి చేసుకోగలిగేది కృపా సహాయం భౌతికంగా మాకు ఎన్నో వేలు చేసుకోవచ్చు ఆత్మ సమయంలో కూడా మా ప్రభుత్వ క్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించుకుంటే ఆత్మీయ ఆశీర్వాదం పట్టించుకుంటూ సహవాసమందు ఇలాగ చేరుకున్నటువంటి సహోదరుని సహోదరులను దీవించండి. ఈ సమయంలో మీ వాక్యాన్ని బోధిస్తున్నట్టు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా మీ యొక్క లేఖనాలను ఉన్నట్టుగా మేము నేర్చుకోవచ్చు. విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటూ మీకు చూపిస్తారన్నప్పుడు విశ్వసిస్తూ మరోసారి ఆత్మీయంగా పాల్గొనే వారిని స్థలమందు ఆరాధించిన కోరి వారు శబ్దత ద్వారా మీ మాట్లాడించిన వారిని వారి కుటుంబాన్ని కూడా శాంతి సమాధానం బోధిస్తూ నేను కలిపి చెరిపే బోధ చేయకుండా లేఖనాలను స్పష్టంగా ఉన్నట్టుగా అందరికీ అర్థమైనట్టుగా వివరించడం సాగించడం మీ నామని మహిమకరంగా మీ సన్నిధిలో నడుచుకోగలిగే జ్ఞాన వివేకం బుద్ధిని కలిగించేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వినయం చంద్రులను ప్రార్థిస్తున్నాను. దేవుడి సన్నిధిలో ఈ యొక్క ప్రభుత్వం ముందు ఉద్యోగంగా దేవుడిని ఆరాధించినటువంటి వరకు ఆత్మసంబంధంగా కీర్తన ద్వారా మనం మన సజీవ యొక్క దేవుని ప్రశ్నించారు. ఆయన మాట్లాడడానికి కూడా మనం దేవుని వాక్యం మన జీవితాన్ని ప్రభావితం చేసేది అనేది మనం నమ్మే ఒక సత్యమైంది. అంటే మనుషులు ప్రభావితం చేస్తేనేమో మనుషులాగా బ్రతుకుతాం, వాక్యం ప్రభావితం చేస్తేనేమో వాక్యం దేవుని మాట కాబట్టి దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలాగ మనం బ్రతికే అవకాశం ఉంది. అంటే మనం విని దాన్ని విడిచిపెడితే మాత్రం దానివల్ల మనకేమీ ఉపయోగం లేదు. వినిన విషయాల్ని మన జీవితానికి అన్వయించుకుంటూ మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సవరించుకుంటూ దేవుడు ఆయన చిత్తం ఇది కాబట్టి నా జీవితంలో ఇలా నడుచుకోబోతున్నాడు కాబట్టి నా జీవితం ద్వారా ఇలా నడుచుకోవడం ద్వారా దేవునికి నా ప్రభుకి నేను మనవి చేసినాగలని మన జీవితాన్ని ఆ కోణంలో విశ్వాస జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. అందుకు మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి మనం గత 2 వారాల నుంచి ఒక పాట చెప్పుకుంటూ వస్తున్నాం. గుర్తుందా ఏ పాట చెప్పుకుంటున్నాం? విశ్వాస జీవితం ఇతరుల్ని ప్రభావితం చేస్తా అనే విషయాన్ని మనం గత పాఠంలో అంటే 2 వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఎందుకు మనం ఈ పాఠాన్ని ఆలోచించాలి? మనం ఏదైనా ఒక పాఠం నేర్చుకుంటున్నప్పుడు ఎందుకు నేర్చుకోవాలి, ఇది ఎందుకు తెలుసుకోవాలని కూడా ప్రశ్న వేసుకుంటూ రావాలండి. విశ్వాసులు అంటే వాళ్ళు ఎవరో కాదండి. విశ్వాసులు అంటే ఎవరండి విశ్వాసం? నేనే అనే భావన మనలో ఉండాలి. అంటే మనమంటేనేమో మనల్ని కలుపుకోకుండా మనం ఎవరి గురించి చెప్పినట్టుగా ఉంటుందండి. అంత సూటిగా మనకు అప్లై కాదు. మనమంటే నేను అన్నప్పుడు నేను విశ్వాసం, అప్పుడు నా జీవితం ఇతరులను ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. అంటే విశ్వాసి జీవితం ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తున్నప్పుడు మంచి విషయంలో ప్రభావితం చేయగలరు, చెడు విషయంలో కూడా ప్రభావితం చేయగలరు. బైబిల్ చరిత్రలో విశ్వాసం నడబడుతున్న వారు మంచి విషయం ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు, చెడు విషయంలో ప్రభావితం చేసి ఇలా చేయొద్దని మనం మాదిరి చూపించిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం లోకంలో విశ్వాస అనే పదం అందరికీ ఉపయోగించేది కాదు. మనం అందరూ ఈయన విశ్వాసం అనుకుంటాం, చాలా గొప్ప విశ్వాసులు అండి అని అంటాం. విశ్వాసులు ఎప్పుడు కూడాను దేవుని చిత్తాన్ని ప్రార్థన చేస్తారు అనేది మనం నమ్మాలండి. ఇది గత పాఠంలో మనం నేర్చుకుంటాం. ప్రార్థనకి వెళ్ళి
ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళటం ఒక్కటే విశ్వాసానికి క్రమానికి కాదు. వారి జీవితంలో ప్రతిదానికి ఎవరి చిత్తాన్ని చోటిస్తారండి. ఏమి చేయాలన్నా అది దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తమా కాదా అంటే ఒక విశ్వాస జీవితంలో తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి ఏం చేస్తాడు ఒక విశ్వాసి ప్రాధాన్యత ఇస్తాడు. సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తాడు. 100% ఏం చేయాలండి మన ప్రయత్నం లోపం లేకుండా ఉండాలండి. అంటే చేసిన పనులు ఏదైనా లోపం ఉండొచ్చు తప్ప ప్రయత్నంలో మాత్రం ఏం చేయకూడదు. 100% ప్రయత్నంలో లోపం లేకుండా ఉండాలి. ఒకవేళ దాంట్లో కొంత అవగాహన లేకుండా చేసే విధానంలో తప్పుకోవచ్చు. కొంచెం అనుభవాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని అధిగమించగలం. విశ్వాసులు లోక మర్యాదను బట్టి నడుచుకునేవారు, దేవుడి మర్యాదను బట్టి నడుచుకునేవారు. దేవుడి మర్యాదను బట్టి నడుచుకునేవారండి. బైబిల్లో కూడా ఆ సందర్భాన్ని బైబిల్లో విశ్వాసం వల్ల నీతిమంతులు తీర్చబడిన వారి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ పౌలు రోమేల్లో ఉన్నటువంటి సంఘానికి, రోమపట్టణంలో సంఘానికి లేఖ రాసినటువంటి సంగతి మీరు 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు విశ్వాసం వల్ల నీతిమంతులకు తీర్చబడిన వాడు దేవుని పట్ల ఎలా ఉండాలో, దేవునితో ఎలా ఉండాలో, ఎలా జీవించాలో దేవుని విషయంలో చెప్తూ ఒక మాట అంటాడండి. మీరు లోక మర్యాదను అనుసరించుగా అంటాడండి. అంటే ఈ లోక మర్యాద ఉంది, దేవుని మర్యాద ఉందండి. అంటే ఈ లోక మర్యాద అంటే మనుషులందరూ చేసేది, మనుషులందరికీ నచ్చింది, మనుషులందరికీ ఇష్టమైంది. అదేంటి అంటే లోకం యొక్క మర్యాద, లోకం యొక్క పద్ధతి, లోకం యొక్క కట్టడ, లోకం యొక్క పోకడ. క్రైస్తవుడు లోక మర్యాదను అనుసరించి నడుచుకోవడానికి వచ్చినవాడా, దేవుని మర్యాదను అనుసరించి నడుచుకోవడానికి వచ్చినవాడా? ఇప్పుడు మనం ఇది అనుకోవాలండి. అంటే నేను ఈ పని చేస్తున్నాను, అది దేవుని మర్యాద అంటే దేవుని యొక్క ఉద్దేశం అక్కడ నెరవేర్చబడుతుందా, నా సొంత ఉద్దేశం లేకపోతే మనుషుల యొక్క ఉద్దేశం అక్కడ నెరవేర్చబడుతుందా అన్నాడండి బైబిల్లో. అలాగా లోక మర్యాదని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో విశ్వాసం వల్ల నీతిమంతులు తీర్చబడిన వాని యొక్క జీవితం ఎవరితో ఎలా ఉండాలో చెప్తున్నటువంటి అధ్యాయం అండి. అంటే ఒక గొప్ప అధ్యాయం అది కూడా. మనం చదివే అధ్యాయాల్లో రోమిల్ రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు 2వ వచనం ఒకసారి చూస్తే మీరు లోక మర్యాదను అనుసరింపకన్నాడే. అంటే లోక మర్యాద అనే మాట పుట్టినట్లు ఏమన్నాడు, 2 అర్థం యుగం. అంటే ఇప్పుడు అన్ని కాలాల్లో మనుషులకి ఆయా ప్రాంతాల్లో, ఆయా వర్గాల్లో, ఆయా పరిస్థితులను బట్టి మనుషులు ఏం చేస్తారంటే కొన్ని కట్టుబాట్లు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆచారాలు ప్రవేశపెట్టుకున్నారండి. ఇప్పుడు మనం ఒక యుగంలో ఉన్నాం. ఈ యుగంలో ఉన్న మనుషులు కూడా కొన్నిటిని ఏం చేశారండి, కొన్నిటిని ప్రవేశపెట్టుకున్నారు. కొన్ని ఆచారాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నమ్మకాలను ప్రవేశపెట్టుకున్నారండి. అప్పుడు మనం ఈ లోక మర్యాదను బట్టి మర్యాద చొప్పున, యుగం యొక్క పోకడు చొప్పున ప్రపంచం అంతా ఏం చేస్తుందో దాని చొప్పున నడుచుకోవాలా, దేవుడి మర్యాదను బట్టి నడుచుకోవాలా? దేవుడి మర్యాద అంటే ఎక్కడ ఉండిద్దాం మనకి? దేవుడి మర్యాద ఎక్కడ ఉండిద్దండి మనకి? ఎక్కడుండి దేవుడి మర్యాద? దేవుడి మర్యాద ఎలా తెలిసిద్ది నాకు? నా ప్రశ్న తప్పేమో. దేవుడు వాక్యం దగ్గరికి వస్తే దేవుడి మర్యాద తెలిసిద్దండి. దేవుడు వాక్యాన్ని పక్కన పెడితే అంతా కూడా అంటే అది మన ప్రమాణం చూడాల్సిందనమాట. ఈ లోక మర్యాదను అనుసరించగా అక్కడ అన్నాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం చేయాలంటే మనిషి ఎప్పుడు కూడా పరీక్షించాలి. ఏమేమి పరీక్షించాలి? దేవుని చిత్తం మీద పరీక్షించాలి. ఏది దేవుని చిత్తం? మనం చేసిందల్లా దేవుని చిత్తమా? ఇప్పుడు మీరేం అభ్యంతర పడొద్దు నేను ఈ మాట చెప్తున్నందుకు. ఇప్పుడు మనం ప్రస్తుత క్రైస్తవ లోకంలో 40 దినాలు ఆచరిస్తున్నారండి, ఉపవాస దినాలు, లెంట్ డేస్ అని, శ్రమల దినాలండి. ఎవరికి శ్రమల దినాలండి 40 రోజులు? ఎవరికి శ్రమల దినాలు 40 రోజులు? నా ప్రశ్న అర్థమైందా? ఎవరికి శ్రమల దినాలు 40 రోజులు? లెంట్ డేస్, ఉపవాస దినాలు. ఎవరికి శ్రమల దినాలు? ఎవరికండి శ్రమల దినాలు? యేసుప్రభు వారు సిలువ ముందు 40 రోజులు శ్రమ పొందాడా? అంటే 40 రోజులు ఉపవాసం ఉండి శ్రమలో ఎదుర్కొన్నాడా? ఏమి తినకుండా, ఏమి త్రాగకుండా యేసుప్రభు వారు 40 రోజులు ఎప్పుడున్నాడండి? బాప్తిసం పొందిన తర్వాత స్వార్థ పరిచయం ముందు సిద్ధపాటు అండి. ఆయన ఉపవాసం ఉంది,
అపవాది చేత శోధించబడి తను పాపం లేనివాడిగా నిరూపించుకొని అప్పుడు సువార్త ప్రకటించాడు 3.5 సంవత్సరాలు. అప్పుడు కదా యేసు ప్రభు మీద యూదులు వ్యతిరేకించి ఆయనకు వచ్చే గౌరవ మన్ననలు తట్టుకోలేక, ఆయన దేవుడు కుమారుడని ప్రజలు అనేకులు విశ్వసించినప్పుడు తట్టుకోలేక ఆయన మీద అసూయపడి ఆయనకి వ్యతిరేకంగా ఆయన మీద అనేక నేరారోపణ చేసి ఇస్కరియోతు యూదాని డబ్బు పెట్టి కొనుక్కొని యేసు ప్రభువుని ఏం చేసినా సిలువ మరణానికి అప్పగించినట్టుగా మనం చూస్తామండి. వాస్తవానికి యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఏమి తినకుండా ఏమి త్రాకుండా ఉన్న సందర్భం సిలువకు ముందు కాదండి. ఇది ఎవరి మర్యాద? దేవుని మర్యాద అది. ఇప్పుడు మనం చేసేది కాదండి. అసలు దానికి దీనికి మ్యాచ్ అవుతాండి. ఇప్పుడు మనం యేసు సిలువ మరణానికి ముందు 40 రోజులు ఉండి నేను ఇలాగ 40 రోజులు శ్రమ పొందినాను అంటే ఉపవాసం ఉన్నాను, మీరు కూడా అలా చేయని ప్రభు ఎప్పుడైనా ఆజ్ఞాపించాడు? పోనీ ప్రభు ఎప్పుడు ఆజ్ఞాపించలేదండి. ఇప్పుడు అది ఎందుకు చేస్తున్నాం మనం? ఉపవాసం అనేది మన వ్యక్తిగతంగా అది ఎప్పుడేం చేయొచ్చు అండి. కానీ దీన్ని ఏం చేశారంటే మన పూర్వీకులు ఒక ఆచారంగా ప్రవేశపెట్టారండి. అంటే మీరు దాన్ని నమ్మితేనేమో మీ మనసులో వచ్చుకుంటాయి, వాక్యం నమ్మితేనేమో ఇది బాధ ఉండదండి, మీకు నొచ్చుకోరండి. అంటే వాక్యమే కదా మనం ప్రామాణికం చేయాల్సింది. వాక్యంలో దేవుడు ఇలాంటి విధానం చెప్పాడు. ఉపవాసం ఉండటం తప్పు కాదండి, ఉపవాసం ఉండాలి. మనల్ని మనం బలపరుచుకోవడానికి, దేవుని సన్నిధిలో మన తగ్గింపు స్వభావాన్ని కనపరుచుకుంటూ మన మనసుని మన హృదయం నల్లగొట్టుకొని ఉపవాసం చేయటం అనేది భక్తి జీవితంలో ఒక భాగం అండి. దీన్ని ఆచారం చేయకూడదండి. అది యేసు ప్రభువు నేర్పుతుంది మనకి. మీరు వేషధారుల వల్లే చేయొద్దు అంటాడు ఉపవాసం చేయనప్పుడు. మనుషులను చూడడానికి కాదు చేయాల్సింది. ఇప్పుడు అది ఉపవాసం అనేది వ్యక్తిగతంగా నాకు దేవునికి సంబంధించింది. ఈ సంవత్సరం 365 రోజుల్లో ఈ 40 రోజులు ఎందుకు చేయాలి మనం? ఇప్పుడు ఈ 40 రోజులు చేస్తే మారతారా? వ్యక్తిగతంగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాక్యం చేయటం వల్ల మారతారా? 40 రోజులు ఆచారం అయితే తప్ప ఆజ్ఞ అవదండి. అంటే ఆజ్ఞ వేరు, ఆచారం వేరండి. ఇప్పుడు ఈ సీజన్ ఎందుకు చేయాలి? పోనీ 40 రోజులు చేస్తున్నాం, ఈ సీజన్ ఎందుకు చేయాలి? జనవరిలో ఎందుకు చేయకూడదు? మార్చిలోను, ఫిబ్రవరిలోను, ఏప్రిల్లోను మొదలు పెడతారండి. ఇప్పుడు ఎందుకు చేయాలి? అది నేను అడిగే ప్రశ్న. అంటే మన వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా మలుచుకుంటామండి. ఇప్పుడు సేవకుడు ఎప్పుడు కూడాను దేవుడి సేవ జరిగిస్తున్నప్పుడు దేవుడు ఏ విధానంలో చెప్పమన్నారో అలాగనే చేయాలి తప్ప దాన్ని ఏం చేయకూడదండి. మార్చే అధికారం ఎవరికి లేదండి. ఇప్పుడు అది కూడా సేవేగా అనుకుంటాం. ఇప్పుడు మీరు దేవుని యొక్క చిత్తం జరిగించే విషయంలో దేవుడి మాటకు సంపూర్ణంగా విధేయత చూపించాలనే కోణంలో దేవుని సందులో నాదాబు అబీహులు దేవుని సందుకు వచ్చి బలి అర్పించారండి. అంటే దేవుడికి దోపం వేశారండి. వాళ్ళు యాజకులు బలి అర్పిస్తుంటారు, దోపం వేస్తారండి. దోపం వేసే సందర్భంలో దేవుని అగ్ని ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకురావటం వల్ల ఏమైపోయారు అంటే ఇప్పుడు అక్కడ యెహోవాకి దోపం వేశారా, ఇతర దేవతలకి ఎవరికైనా దోపం వేశారా? యెహోవాకి వేశారు. మరి యెహోవాకు దోపం వేస్తే దేవుడు ఎందుకు వాళ్ళని కాల్చి పడేశాడు? ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చారండి. అంటే దేవుడు ఆజ్ఞకి అంత ప్రాధాన్యత ఇస్తాడండి. నేను ఆజ్ఞాపించిన మాటకి ఏది కలుపుకో, ఏది తీసివేయకో, ఆయన మాటలన్నీ పొటవేయబడి ఆయన ఆజ్ఞాపించిన తర్వాత మనిషి ఆయన ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడాల్సింది తప్ప ఆయన ఆజ్ఞలకు ఏం చేయకూడదండి. దానికి కలపడానికి అధికారం లేదు, తీసివేయడానికి అధికారం లేదండి. అంటే దేవుడు తన పంతాన్ని మార్చుకోడండి. ఆయన చిత్తం ఇది అని దేవుడు మానవులకి తెలియపరిచిన తర్వాత మనిషి ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా ఏం చేయాలండి? నువ్వు ఎవరైనా సరే, ఇప్పుడు మోషే ఉన్నాడండి, మనతో మాట్లాడు అన్నప్పుడు నేను కొట్టాడు. దేవుడు దాన్ని ఓన్లే ఇంత గొప్ప నాయకుడు, ఇంత గొప్ప తిరుగుబాటు తిరస్కారాన్ని గురయ్యాడు కాబట్టి క్షమిద్దాం అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఉజ్జా ఉన్నాడు, మందసం పడిపోతుంది, అరే పడిపోతాను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, చచ్చాడండి. దేవుడు మందసమే పడిపోతుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? పరిశుద్ధ ఉపకారాలు ముట్టకుండాట్టు నువ్వు చస్తావు, నువ్వు ముట్టితే దాన్ని చస్తావు కాబట్టి ముట్టకుండాట్టు వాటి భుజాల మీద మోయాలి. దావీదు చేసిన పొరపాటు ఏంటి? కొత్త పని చేయించడే, భుజాల మీద మోయాలని కహాతిరికి దేవుడు ఆజ్ఞయిస్తే ఈయనేం చేశాడు? రాజు కొత్త పని చేయించాడే. అంటే ఆయన ఏమనుకున్నాడంటే దేవుడి కార్యం ఘనంగా చేయాలనుకున్నాడే. నీ ఘనం దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆమోదించాలి లేదా? ఘనంగా చేయాలనుకుంటున్నాం దేవుడి కార్యం, కానీ దేవుడు చెప్పిన విధానంలో చేయాలి తప్ప మనకు నచ్చిన విధానంలో ఏం చేయకూడదండి దేవుడి కార్యాన్ని. అంటే మనకు నచ్చిన విధానంలో చేయటం అనేది దేవుని చిత్తం కాసమా? నేను మళ్ళీ చెప్తున్నాను,
దేవుని చిత్తం ఉండిద్ది, మన ఇష్టం ఉండిద్ది. నేను దేవుడి సేవ చేస్తానని చెప్పుకుంటాను, దేవుడు చెప్పిన విధానంలో చేస్తే దేవుడు సంతోషిస్తాడు, అది దేవుడి చిత్తం. నాకు నచ్చిన విధానంలో ఇలా కూడా చేయొచ్చు అని కోణంలో చేయటం అనేది నా చిత్తం, అది దేవుడి ఇష్టం కాదు. కయ్యని హేబెలు ఇద్దరు అర్పణ తెచ్చారు, దేవుడు ఒకటి అంగీకరించడం ఒకటి అంగీకరించాలి. కయ్యని యొక్క మనస్తత్వం ఏంటి? నేను అర్పించిన దేవుడు అంగీకరించాలి. నేను అర్పించిన దేవుడు అంగీకరించాలనేది ఆరాధన యొక్క విధానం కాదండి. అంటే దేవుడు అంగీకరించే విధంగా నా అర్పణ చేయాలి. నేను ఏం అర్పిస్తానో అది దేవుడు అంగీకరించడు. ఆయన ఏది చెప్పాడో అది చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. అంటే ప్రస్తుత క్రైస్తవ్యంలో ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు చాలా తక్కువ మంది అండి. ఆయన చిత్తం దేవుడు చెప్పినట్టుగా చేయటం అనేది చాలా కష్టం మనుషులకి. భక్తులే ఉండాలి, కొంచెం అలంకారిక ఉండాలి, భక్తులే ఉండాలి, కొన్ని కార్యాలు ప్రవేశపెట్టాలి, భక్తులే ఉండాలి, కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడాను? మనుషులు కోరుకుంటున్నారు కాబట్టి. అది ఇప్పుడు ఇంతకుముందు మీరు చిన్నప్పుడు డాన్సులు చూసారండి, ఇప్పుడు ఎందుకు లేవుస్తున్నాయి అవన్నీ కూడాను? విపరీతమైనటువంటి అలంకరణ, విపరీతమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇవన్నీ కూడా మనుషులకు అవి ఆకర్షణగా ఉంటున్నాయి కాబట్టి మనుషులు కోరుకుంటున్నారనే ఉద్దేశంతో మాలాంటి సేవకులు ఏం చేస్తారండి? తప్పు అంటారు చెప్పటం. మొన్న ఒక సహోదరు బాధ అదేనండి. నేను ఒక సహోదరు దగ్గరికి బ్రదర్ వాకింగ్ చేయడానికి రావాలి మీరు అని అడుగుతూ ఒక సందర్భాన్ని అక్కడ ఉన్న పరిస్థితులు చెప్తున్నాడు అండి. ఈ చేయొద్దని చెప్తాడు బ్రదరు మా సేవకులు, కానీ ఆ సీజన్ వచ్చేసరికి ఆయనే ముందు చేస్తున్నాడండి అని అంటాడండి. చేయొద్దని చెప్పే నువ్వు చేయటం వల్ల ఏ మాదిరి చూపిస్తున్నావు విశ్వాసులకి, సభ్యులకి, సంఘానికి? అంటే ఇప్పుడు 2 నాలుకలు ఉన్నాయి యేసుప్రభువుకి, అపోస్తులకి. నన్ను యేసుప్రభు క్షమించాలి అంటే అది ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ఎంతమందిని మోసం చేస్తున్నాం మనం? అది అర్థం కావట్లేదండి. అందుకేనేమో పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడండి, క్రీస్తు మహిముడు కనపరచు స్వార్థ ప్రకాశమానము వారికి కనపరచబడుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిధేయులైన వారిని ప్రేరేపించు. ఈ ఈ ఈ యుగ సంబంధమైన దేవత అంటే యుగం చేత పూజించబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరండి ఆయన? సాతాను. అవిధేయులైన వారి మనోయతులకు ఏం చేస్తున్నాడంటే గుడితనం కలుగు చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క మహిముడు కనపరిచే స్వార్థ ప్రకాశమానము, క్రీస్తు యొక్క మహిముడు కనపరిచే స్వార్థ ప్రకాశమానము ఒక వ్యక్తి ప్రకటించబడితే ఆ వ్యక్తి దేవుని యొక్క మార్గం ఇది అని తెలుసుకొని ఆ మార్గంలోకి వచ్చి రక్షించబడతాడు. కాబట్టి ఇతను రక్షించబడకూడదు, ఇతను సత్యం తెలుసుకోకూడదు, ఇతను దేవుడి మార్గంలోకి రాకూడదు అని యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడంటే అవిధేయులైన వారి యొక్క మనోనేతలకు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, బైబిల్ చదవరా వాళ్ళు? మరి ఎందుకు మోసపోతున్నారు మా అలాంటి బోధకుల దగ్గర? అంటే ప్రపంచమంతా చేస్తున్నారు అంటాడండి. ప్రపంచమంతా చేస్తున్నారు కాబట్టి లేకపోతే బైబిల్ చెప్పింది కాబట్టి? బైబిల్లో ఏది ఉందో దాని ప్రామాణం తీసుకోవాలి తప్ప మన సొంత పద్ధతుల్లో ఏం చేయకూడదని దేవుణ్ణి ఆరాధించడానికి కానీ దేవుడి కార్యాలు చేయడానికి కానీ పూనుకోకూడదు. బైబిల్ ఎక్కడ కూడాను దేవుడి కార్యాన్ని మనుషులు తమ నచ్చినట్టుగా చేయడానికి పూనుకొని దేవుడి చేత అంగీకరించబడిన సందర్భాలు ఎక్కడ కనపడవండి. ఇది ఆది కాండం నుంచి చూడండి. దేవుడు ఒక సిద్ధాంతం, ఒక విషయాన్ని ఎలా చెప్పాడో అలాగనే చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మార్చే అధికారం లేదు, తీసేసే అధికారం లేదని. నువ్వు రాజు అయినా సరే, గొప్ప నాయకుడు అయినా సరే. దావీదు అప్పుడు కళ్ళు తీర్చాను ఉజ్జా చచ్చిపోయిన తర్వాత, అరే నేను తప్పు చేశాను. అప్పుడు మళ్ళీ ఏం చేశాడండి? భుజాల మీద మోయటానికి అంటే అడిగాడండి. లేవీళ్ళు యాజకులందరికి పిలిపించి ఏంటి ఇలా జరిగిందని అడిగితే అప్పుడు ధర్మశాస్త్రం చదివాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో భుజాల మీద మోయాలని చెప్పాడు. ధర్మశాస్త్రం దావీదు తెలియదా? తెలిసినా సరే ఎందుకు అలా చేశాడు? ప్రజలు ఎప్పుడు కోరుకున్నాడు. ధర్మశాస్త్రం కాదు ఆయన కన్సల్ట్ అయింది. అధిపతులు పిలిచాడు, సహస్రాధిపతులు పిలిచాడు, ముఖ్యులందరినీ పిలిచాడు. ఆయన ఎలా చేద్దాం అందరిని సలహా తీసుకున్నాడు. ఆయన వాళ్ళు మొహాటైన పోయి ఏమన్నారు? రాజా మీరు కొత్త పని చేయించాలనుకున్నారు కదా, దానికి అలాగనే చేద్దాం, ఘనంగా చేద్దాం అనుకున్నారు. అంటే ఇప్పుడు రాజు ఎక్కడ నొచ్చుకుంటారు అని ప్రజలు రాజుకి అంటే అక్కడ అధిపతులు కూడా చెప్పలేదండి. నష్టం జరిగిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచాడండి. మనుషులకి నష్టం జరిగేంత వరకు తెలియదండి. నష్టం జరిగిన తర్వాత వెనక్కి తీసుకోలేని పరిస్థితి. కొన్ని కార్యాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఈ లోక మర్యాద ఎప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించదో, మీరు లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోండి. ఏంటి దేవుని చిత్తం అనేది వాక్యం దగ్గరకు వస్తే, ఇదిగో నేను ఇలాంటి వ్యక్తిని, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఎలా బ్రతకమంటున్నాడు? పరిశుద్ధం బ్రతకడం దేవుని చిత్తం. అప్పుడు ఇక్కడ ఆ
దేవుని చిత్తం మీద పరీక్షించుడు అనే మాటకు ముందేమన్నాడంటే, ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నా. అది ఉత్తమమైంది దేవుని చిత్తం, అనుకూలమైంది దేవునికి అనుకూలమైందా మనకు అనుకూలమైందా? అది దేవునికి అనుకూలమైందిగా ఉండాలి. అనుకూలమును సంపూర్ణమై ఉన్న, అసంపూర్ణంగా దేవుని చిత్తం సంపూర్ణమై ఉన్నటువంటి. అంటే దేవుడు కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా ఏమి లేడు. అన్ని విషయాలు దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు. ఆయన అన్ని విషయాలు ఆయన చిత్తాన్ని మానవాళ్ళకి తెలియపరచాడు వాక్యం ద్వారా. కాబట్టి సంపూర్ణమును అయినటువంటి దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతన పరచబడాలి. క్రైస్తవుడు ఎప్పుడు రూపాంతరం చెందాలి, క్రీస్తు లాంటి సారూప్తులకి మార్చబడాలి. అంటే మనం ఆచరించే వాటికి కనెక్షన్ ఉన్నదండి. నేను చాలా కాలం నేను చేసిన వాడిని తెలియనప్పుడు అసలు యేసుప్రభు శ్రమలు పొందినటువంటి, లేకపోతే యేసుప్రభు 40 రోజుల ఉపవాస దినాలకి ఇప్పుడు మనం ఉండే ఉపవాస దినాలకి అసలు సంబంధం లేదండి. యేసుప్రభు ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు. మనం పాలు తాగుతాం, టీ తాగుతాం, మజ్జిగ రసం తాగుతాం, నిమ్మరసం తాగుతాం, ఒక పూట భోజనం చేస్తాం. ఎలా మ్యాచ్ అయ్యింది దానికి దీనికి అసలు? పోనీ యేసుప్రభు సిలువ మరణానికి ఏమన్నా శిష్యులకి అప్పగించబడిన రాత్రి ఇలాగ చేయండి, ఉపవాసం ఉన్న కొరకు ప్రార్థన చేయమని అడిగాడా? ఆయనే శిష్యులు పిలిచి ఏం చేశాడండి? పస్కా భోజనం చేసిన తర్వాత ఈ రొట్టెను తినండి, ఈ ద్రాక్ష పాత్ర తాగండి. ఆయన ఆహారం తినమన్నా లేదా? సిలువ మరణానికి ముందు యేసుప్రభు ఉపవాసం ఉన్న ఎక్కడ యేసుప్రభు చెప్పలేదండి. ఆయన ఉపవాసం లేదండి. ఒకవేళ మనకు తెలియక అలా చేసేమేమో. వాక్యం దగ్గరికి వెళ్తే వాక్యం స్పష్టంగా చెప్పిద్దాం. ఈ 40 రోజులకి ఉపవాసం ఉన్న దినాలకి సిలువుకి మధ్య చాలా సంవత్సరాలు ఉందండి. 3.5 సంవత్సరాలు సుమారుగా ఉందండి. ఈ 40 రోజులు కూడా ఆయన ఉపవాసం ఉన్నటువంటి ఉద్దేశం గొప్ప పరిచయం చేయాలండి ఈ లోకానికి వచ్చి. అవునా కాదండి? తను దేవుడి కుమారుడుగా పరిచయం చేసుకోవాలి ప్రజలకి. దేవుడి యొక్క రాజ్యస్వార్త ఏం చేయాలండి? ప్రపంచానికి ప్రకటించాలి. అది వినే మనుషుల వాళ్ళు ఏమన్నా చాలా సాత్వికంతో వినేభావంతో వినే మనుషుల లేఖనాలని కప్పెట్టి లేఖనాలని అపార్థం చేసుకొని యేసుని ఏం చేశారండి? తృణీకరించారండి, వ్యతిరేకించారండి, యేసుప్రభు మీదకి వ్యతిరేకంగా లేచారండి. అంటే ఇవన్నీ జరిగిద్దని ముందే ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తూ వచ్చాడు. గుర్తించరో, గ్రహించరో, కాన్రో, ఈ విషయాలన్నీ దేవుడు ప్రవక్తల ద్వారా ముందే చెప్తూ వచ్చాడండి. చెప్పింది చెప్పినట్టుగా జరిగిందండి. ఇప్పుడు మనం ఉండే ఉపవాసం ఒకవేళ వ్యక్తిగతంగా మనం బలపరచుకోవడానికి, మన సంఘ అవసరం కొరకు, మన కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా, మన గ్రామ సమస్యలు ఏదైనా ఉన్నా, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ దినం మనం నిర్ణయించుకున్నప్పుడు ఏమి తినకుండా ఏమి త్రాగకుండా ఎక్కువ సమయం ఎవరితో గడపాలంటే యేసుప్రభుతో, దేవునితో విశ్వాసులు కలిసి ప్రార్థన చేయటం అనేది ఇది ఆదిమ సంఘాలు చేసినటువంటి ఒక ప్రోగ్రాం అండి. సంఘమంతా కలిసి ఉపవాసం ప్రార్థన చేశారు. ఆయన స్వార్థ ప్రకటించడానికి ముందు అపోస్తుల్ని, బర్నబాని, పౌల్ని ఉపవాసం ఉన్నారు లేదా? అంటే ఉపవాసం తప్పు కాదని నేను అంటాం. ఆజ్ఞ రూపంలో చేస్తే దేవుడు సంతోషిస్తాడండి. ఆచరణగా చేస్తే మాత్రం దేవుడు దాన్ని ఏం చేయడండి? సంతోషించడండి. అంటే మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది మీరు వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకోండి. అందుకు విశ్వాసి తన ప్రవర్తన ద్వారా ఇతరులు ఏం చేస్తాను? ప్రభావితం చేస్తున్నాడు. ఇప్పుడు నేను వాక్యంలోనేమో అలా చేయకూడదని చెప్తూ నేను చేస్తుంటే ఇతరులు ఏమవుతారు? మరి దాన్నే ఈయనే చేస్తున్నాడు కదా, మనం కూడా చేద్దామని ఏం చేస్తారా? ఇప్పుడు అదేమంటే ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ తమ్ముడు అన్నాడు, మరి మీరు వద్దు అంటున్నారు అదే చేస్తున్నారు కదండి అంటే అని అంటాడు, చేయకపోతే ఎవరు రారు ప్రజలు అంటున్నాడంటే. ఇప్పుడు ప్రజల కొరకు మనం సేవ చేయాలా, దేవుని కొరకు సేవ చేయాలా? ఒక సేవకుడు దేవుడి కొరకు సేవ చేసేవాడు దేవుడి కొరకు ఆత్మ సంపాదిస్తాడు. దేవుడు ప్రేమించేవారు ఆయన సంకల్పంలోకి వస్తారండి. ఇప్పుడు మనుషులు ఏమంటున్నారు? అవి చేస్తే ఇవి చేస్తేనే మేము వస్తామంటున్నారు అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు దావీదు ఏమన్నాడండి? ఇప్పుడు సౌలు ఉన్నాడండి ఉదాహరణకి. సౌలు అమాలేకుల పాపం పండింది కాబట్టి దేవుడు ఏం చేయమన్నాడు? మొత్తాన్ని చంపేయమన్నాడండి. సౌలు ఏం చేశాడండి? కొన్ని శ్రేష్టమైన వాటిని పట్టుకొచ్చాడండి. రాజు నాగగుని కొన్ని శ్రేష్టమైన బలిష్టమైనటువంటి గుర్రాలని కొన్నింటిని పట్టుకొని వచ్చాడండి. సమయాలు అడుగుతాడండి, ఏం నువ్వు చేసావు? దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటంటే ఆయన ఏమన్నాడండి? ఆ జనులు వీటిని యెహోవాకు బలి అర్పించడానికి ఉండేమన్నారు అన్నాడండి. జనుల మీద పెట్టేసాడండి. అంటే మనం ఎప్పుడు మన తప్పుడు మనం ఒప్పుకోమండి. ఆదాం దగ్గర నుంచి మనం చూస్తాం, అవ్వ దగ్గర నుంచి మనం చూస్తాం. మనం చేసిన తప్పిదాన్ని మనం ఇతరుల మీదనే వేస్తాం తప్ప మనం ఒప్పుకోమండి. పోనీ నువ్వు నాయకుడివి, జనులు నాయకుడి చేత ప్రభావితులు అవ్వాలా
నాయకుడు జనులు ప్రభావితం చేయాలి. జనులు నాయకుడు ప్రభావితం చేయాలండి. ఒకవేళ ప్రజలు అలాగంటే దేవుడు అలాగ ఆజ్ఞాపించలా, ప్రజలారా మనం శాపం మొండగొట్టుకుంటాం, మనం దేవుడు సమస్తాన్ని వాళ్ళ పాపం పండింది కాబట్టి నిర్మూలన చేయమన్నాడు. యెహోవాకు అర్పించిన దేవుడు అంగీకరించడం అలాగా, యెహోవాకే అర్పిద్దామందో, యెహోవాకు అర్పించిన వాటిని అంగీకరించడం. శాపాన్ని మూట కట్టుకుంటాం, మనం నష్టపోతాం. ఎందుకు మనం యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి నాశనం తెచ్చుకుందాం, ఉగ్రతం తెచ్చుకుందాం అని ఏం చేయాలండి? నాయకుడు ప్రేమతో చెప్పాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేకపోతే వెళ్తారండి. కానీ నాయకుల్లో స్థిరత్వం ఉండాలండి. నాయకుడు అస్థిరుడిగా ఉండకూడదండి. అది నేను బైబిల్లో నేర్చుకుందాన్ని. అంటే లూజ్ ఉంటే మాత్రం పర్లేదు, చెయ్యొచ్చు అంటే మాత్రం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. కొన్ని విమర్శలు వస్తాయి, మళ్ళీ అన్ని బైబిల్లో చెప్పినట్టుగా చేస్తారు అని అంటారండి. చేయటానికే కృషి చేస్తున్నామండి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు 100% చేయటానికే మన ప్రయత్నం. నేను ఇందాకే చెప్పాను, మన ప్రయత్నం నాలో లోపం ఉండొచ్చు, కానీ నేను చేసే ప్రయత్నంలో ఏం చేయకూడదండి, లోపం ఉండకూడదండి. 100% నేను ఏ విషయంలో అయితే దేవుడికి వాక్యం ద్వారా ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తున్నామో, జీవించే విషయంలో మనల్ని ఏమి ఉండకూడదండి. అంటే ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ప్రయత్నం వారి వారి స్థాయిని బట్టి చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నం చేయాలి. అప్పుడు సాధించేది మాత్రం ఎంత సాధిస్తామో వారి వారి వర్తును బట్టి ఉండిద్దండి, వాళ్ళ కృషిని బట్టి ఉండిద్దండి. నువ్వు 30% సాధిస్తావో, 60% సాధిస్తావో, లేకపోతే 80% సాధిస్తావో, అది మనం చేసే వర్తును బట్టి ఉండిద్దండి. కాబట్టి మనిషి భూమి మీద బాప్తిసం పొందిన వెంటనే పరిపూర్ణుడు కాడు. పరిపూర్ణులు అవ్వటానికే మనిషి ఏం చేస్తున్నాడండి? సాధన చేస్తున్నాడండి. పరిపూర్ణులు అవ్వటానికే మనం ఏం చేస్తున్నామండి? క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నామండి, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నామండి. ఈ బైబిల్ తరగతులు అందుకొరకండి, ఈ సహవాసం అందుకొరకండి. ఇవే లేకపోతే బాప్తిసం పొందిన తర్వాత మనిషి ఏమైపోతాడండి? వాక్యం చదవడో, ప్రార్థన ఉండో, సహవాసం ఉండదో, ఏ కార్యక్రమాల్లో మనిషి పాలువాడవడో, ఎక్కడికి ఉండిపోతాడండి ఆ వ్యక్తి. లోకంలో ఎలాంటి దౌర్భాగ్యుడిగా జీవించేవాడు మళ్ళీ అదే దౌర్భాగ్యంలోనికి మనిషి జారిపోతాడండి. అందుకు దేవుడు ఇలాంటి వాతావరణం ఇచ్చాడండి, సంఘ వాతావరణం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించిన తర్వాత క్రైస్తవులమైన మనం కూడా ఇతరులను ఏం చేయాలంటే ప్రభావితం చేయాలి. అంటే మనం ఏ విషయంలో ప్రభావితం చేయగలమో చెప్పుకున్నామండి. అంటే మొట్టమొదటి మనం దేవుని విషయంలో మన ప్రభావం ఎలా చూపించగలం, దేవుణ్ణి లేకపోతే యేసు వారిని మన జీవితాల ద్వారా, మనం నమ్మినటువంటి విశ్వాసం ద్వారా, మనం చేసే క్రియల ద్వారా ఎలాగ ఇతరులకి కనబరచగలం దేవుని విషయంలో అనేది మనం చెప్పుకుంటూ ఒక దాసుడు యజమాని ఎలా ప్రభావితం చేస్తే చెప్పుకున్నామండి. అంతే కదమ్మా? ఎక్కువ ఇదే ఇంట్రడక్షన్ అయిపోయింది. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, మొన్న ఒక చోట స్టడీకి వెళ్ళానండి. మీరు లంచ్ డేస్ చేయరా బ్రదరు, 40 రోజులు ఉపవాసం ఉండరా బ్రదర్ అన్నారండి. అంటే ఉపవాసం ఉంటాం కానీ ఈ 40 రోజులు మాత్రం ఉండమండి, ఉపవాసం ఉంటాం కానీ ఆచారం మాత్రం మేము చేయమనేది. అంటే వాళ్ళు కొత్తగా వినేవాళ్ళు కాబట్టి ఈ అట్నే చెప్పలేదులేండి, కొంచెం కంగారు పడిపోతారండి. అసలు మీకన్నా స్పష్టంగా ఉండాలనేది నా బాధ అండి. మీరన్నా కొంచెం స్పష్టంగా ఉండాలండి వాక్య విషయంలో. చొచ్చుగా ఉండకూడదండి. చొచ్చుగా అంటే అది చేసి తప్పు ఏంటి అంటారండి ఎవరో వచ్చి. తప్పు ఒప్పులు వాక్యం చెప్పాలి, మనం కాదు నిర్ణయించాల్సింది. దేవుడు చేయమన్నది చేయటం అనేది నీతి అయిద్దండి. దేవుడు చెప్పలేదంటే ఆ విషయంలో మౌనంగా ఉన్నా అంటే దాని అర్థం ఏంటండి? దేవుడు నోవాహును ఓడ తయారు చేయమన్నాడండి. ఆప్షను ఓడ తయారు చేయమంటే ఏ చెక్కైనా వాడుకోవచ్చు అండి, అవునా కాదా? టేక వాడుకోవచ్చు, కలప, లేకపోతే దేవదారు మానులతో కట్టవచ్చు, ఇంకేదైనా వాడుకోవచ్చు అండి. కానీ అక్కడ దేవుడు మెన్షన్ చేసింది ఏంటండి? చితిసార మానుతో వాడు తయారు చేయమన్నాడండి. అంటే మిగిలినవి అక్కడ చెప్పలేదు కదా వద్దు అని, వద్దన్నాడా టేగుతో? ఏమా వచ్చేస్తుంది ఎదుట, వెనకాలే ఉండిద్ది మన తట్టానికి. అక్కడ దేవదారు మానతో కట్టొద్దని ఆజ్ఞాపించాడా? మరి చెయ్యొచ్చు అలాగా? చేయమని స్పష్టంగా చెప్పినప్పుడు దాని అర్థం ఏంటండి? అదే చేయాలి. అది నేను మీ మనసులో పెట్టాలనుకుంటుందండి. ఉపవాసం ఉండాలనేది దేవుని నియమమే, ఆదిమ సంఘాలు మన మాదిరి చూపించినాయి. కానీ చేసే విధానం మనం ఇప్పుడు చేసే విధానం కాదండి. అది ఆచారం అయితే తప్ప ఆజ్ఞ కాదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, వదిలిపెడుతున్నాను మిమ్మల్ని హింసించడం. అంటే ఇవి చాలా ప్రశ్నలు వస్తున్నాయండి మనకి. అంటే ఇప్పుడు సెన్సిటివ్ విషయాలండి ఇవన్నీ కూడా. మనుషులు
40-50 సంవత్సరాల నుంచి నమ్మిన నమ్మకాలండి ఇవన్నీ కూడా. ఇది కాదు అంటే మనుషులు ఏమంటున్నారండి, చాలా చాలా ద్వేషభావం వచ్చేస్తుందండి. అంటే వాక్యం దగ్గర రారండి, కొంచెం నిర్మల మనసు వాక్యాన్ని ఏం చేయరండి, పరిశోధించరండి. అవును కదా, దానికి దీనికి సంబంధం లేదు కదా, దేవుడు చెప్పిన విధానంలో కదా మనం చేయాలనేది ఈ కోణంలో మనుషులు ఏం చేయట్లేదండి, ఆలోచించండి. 100 మందిలో ఒకళ్ళు ఆలోచిస్తే గ్రేట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం 100 మందిలో ఒకళ్ళు ఎంత బలం ఉందో చూడండి. దేవుని యొక్క నీతిని అనుసరించే మనుషుల యొక్క భావజాలాలు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రేరేపించబడే భావజాలాలు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఒకసారి. విశ్వాసి జీవితం ఇతరులను ప్రభావితం చేస్తుంది. అప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో ఈ లోకమేమో సాతాను చేత ప్రేరేపించబడి, సాతాను చేత ప్రభావితం చేయబడి నడుచుకుంటూ ఉంది. కాబట్టి లోకం దేవుని చిత్తాన్ని ఏం చేయట్లేదండి, జరిగించట్లేదండి. అంటే లోకం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపులు తమ సొంత ఇష్టాన్ని, సొంత అభిప్రాయాల్ని, సొంత ఉద్దేశాలని నిర్వర్తించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఆ వ్యవస్థకు అధిపతి ఎవరంటే సాతానండి. ఇప్పుడు సాతాను అధికారం కింద ఉన్న మనుషులు దేవుని చిత్తాన్ని ఏం చేయలేరండి, జరిగించలేడండి. కాబట్టి దేవుడు ఏం చేశాడు, లోకంలో ఉన్న మనల్ని ఇది నా చిత్తమో అని దేవుడు వాక్యం ద్వారా తెలియపరిచి, నా చిత్తాన్ని అనుసరించి నడుచుకోండి అని ఒక వాతావరణం ఇచ్చాడండి. అదే లోకంలో ఉన్న మనల్ని ఏం చేశాను తప్పించి, క్రీస్తునందు ఆయన అధికారం కింద మనల్ని బాప్తిసం ద్వారా తీసుకొచ్చాడండి. అంటే క్రీస్తు యొక్క శరీరమైన సంఘంలోకి, రాజు అయినటువంటి క్రీస్తు యొక్క పాలనలోకి మనం తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఇది నా చిత్తమో, ఆయన పరిపాలన కింద నా చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించండి అని యేసుప్రభు యొక్క అధికారంలోకి మనల్ని ఏం చేశాను, బాప్తిసం ద్వారా తీసుకుని వచ్చాడండి. లోకంలో దేవుని చిత్తాన్ని జరిగించలేదు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఎవరి చిత్తం జరిగించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. అప్పుడు క్రైస్తవులుగా మనం జీవించే జీవితం ఇతరులను ఏం చేయాలని యేసుప్రభు చెప్తున్నాడు అంటే, ప్రభావితం చేయాలి. మీరు లోకానికి వెలుగు అన్నాడు, లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు ఎలాగా పదార్థం రుచినిస్తుందో, పదార్థం నిల్వ చేస్తో, ఉప్పు వల్ల అనేకమైనటువంటి మేళ్ళు ఉన్నాయో, క్రైస్తవుడితో మనుషులు సహవాసం చేస్తున్నప్పుడు ఇతరులు ప్రభావితులయ్యి వారు కూడా మేలు పొందాలనేది మనం నేర్చుకున్నటువంటి ఒక సత్యమండి. లోకానికి వెలుగు అన్నాడండి. అంటే మనం జీవితాల ద్వారా దేవుని వైపు పరలోకం వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గాన్ని మనం ఏం చేయాలండి, చూపించగలగాలండి. ఈ 2 విషయాలు చెప్పిన తర్వాత మనం యేసుప్రభు యొక్క బోధలు అంగీకరించి ఓ బలమైన పునాది మీద మన జీవితాన్ని కట్టుకున్న తర్వాత ఇప్పుడు జీవించే జీవితం చూడండి, మన కుటుంబాన్ని ప్రభావితం చేయగలం, మన సహోదరుల్ని, మన తోటి బంధువుల్ని, స్నేహితుల్ని, మన ఉద్యోగస్తుల్ని, ఇట్లా ఎక్కడెక్కడైతే పరిధిలో ఉన్నామో మనం ఇతరులు ప్రభావితం చేయగలమని. అంటే ఏ విషయాలు ప్రభావితం చేయగలడో క్రైస్తవుడు చెప్పుకుంటూ, ఒక విశ్వాసి ఎన్నో పాయింట్ మరి 4-5 అది ఏ విషయాలు ప్రభావితం చేయగలడు అనేది 5వ పాయింట్. విశ్వాసి ఏ విషయాల్లో ప్రభావితం చేయగలడు, ఒకటి మనం చెప్పుకుంటుంది ఏంటంటే, ఏ పాయింట్ దాంట్లో దేవుని విషయంలో, అది క్రీస్తుని విషయంలో, దేవుని క్రీస్తు విషయంలో. అంటే ఒకప్పుడు దేవుడు అన్న యేసుప్రభు అన్న మనకు తెలియదండి. తెలియనప్పుడు చాలా దుర్భరమైన జీవితం జీవించాం. మనం బోధించబడ్డాడు దేవుడు, యేసుప్రభు చేసిన త్యాగం మనకు బోధించబడింది. అప్పుడు యేసుప్రభు నందు, దేవుని యందు మన విశ్వాసం ఉంచి మన విశ్వాస జీవితం ప్రారంభించాం బాప్తిసం ద్వారా. ఇప్పుడు మనం జీవించే జీవితం దేవునితో, యేసుప్రభుతో నాకు సంబంధం ఇలాంటిదని ఏం చేయాలండి, మన ప్రవర్తన ద్వారా ఇతరుల్ని ప్రభావితం చేయాలి. ఆ కోణంలో మొట్టమొదటి మనం చెప్పుకుంది ఎవరి గురించి అంటే, దాసుడు యజమానిపై దీనికి చాలా విషయాలు చెప్పుకున్నామండి, ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకున్నాం. మనం యేసోబు జీవితాన్ని మనం చూడవచ్చు. బబులోను చెరలో ఉన్నటువంటి
శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళ వ్యక్తిత్వాన్ని మనం చూసాం. సిరియన్లు బానిసగా పట్టుకెళ్ళినటువంటి బాలిక తన ప్రవర్తన ద్వారా ఏం చేస్తుందండి, నయమాన్ని దేవుని తెలుసుకునే విధంగా తన నడవడిని బట్టి నడిపించగలిగిందండి. అంటే అది సాధ్యమేనంటే సాధ్యమేనండి. అంటే మనం ఎవరి దగ్గర పని చేస్తున్నా మనలో ఉన్న నిజాయితత్వాన్ని చూస్తారండి మనుషులు, మనలో నమ్మకత్వాన్ని చూస్తారండి, మనలో ఉన్న విధేయతను చూస్తారండి. అంటే నిజాయితీ లేకపోయినా, నమ్మకత్వం లేకపోయినా, విధేయత లేకపోయినా, కృతజ్ఞతాభావం లేకపోయినా మనల్ని ఎవరు నమ్మరండి. కాబట్టి మనం ఎక్కడ పని చేసినా సరే ఆ యజమానుల దగ్గర ఎప్పుడు నిజాయితీ, అంటే వీళ్ళు ఎప్పుడు మోసం చేయరు, వంచరు, వీళ్ళు ద్రోహం చేయరు, నాది ఏది ఉచితంగా ఏది ఆశించడు అనే నమ్మకత్వాన్ని మనం కనబరచాలండి. నిజాయితీ, నమ్మకత్వం ఇవన్నీ కూడాను దేవుడి కుమారుడు యేసు యొక్క వ్యక్తిత్వం అండి. నిజానికి ఆయన పూలు నడుచుకోవడానికి వచ్చిన మనం మరి ఆయన ప్రతిబింబంగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన ద్వారా ఎవరిని తెలుసుకుంటారండి? మన ప్రభుని తెలుసుకుంటారండి, యేసు ప్రభుని తెలుసుకుంటారండి, మనం నమ్మిన దేవుని తెలుసుకుంటారండి. అంటే మనం అలా జీవించలేకపోతే మాత్రం వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు మోసగాళ్ళండి, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ అబద్ధికులండి, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ ఎప్పుడు అవిధేలుగా బ్రతుకుతుంటారండి, ఎప్పుడు లోబడరండి, తిరుగుబాటు చేస్తారండి. ఇవి మనుషులు ఏం చేస్తారంటే దేవునికి దూరం చేస్తాయండి. దాసుడు యజమానిపై, రెండు యజమాని క్రొత్త నిబంధనలో కూడా బోధ ఉందండి. క్రొత్త నిబంధనలో ఒకసారి తిమోతి పత్రికైనా మనం ఇంతకుముందు చదువుకున్నాం. జీవం గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన గురించి మాట్లాడుకుంటూ ఒక్క మాట నేను ఒక్కొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. లేకపోతే మనం చెప్పుకున్న తీతు పత్రిక చూద్దామండి. దాసుల గురించి చెప్తాడు కదా, 9వ వచనం చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయంలో మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు యజమానులకు ఎదురుమాట చెప్పగా ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యములు యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలను, అంటే ఉండవాలని హెచ్చరించని చెప్తాను తీతుకి. ఒక 5 విషయాలు చెప్పాడండి. అంటే దాసుడు ఎప్పుడు ఏం చేయకూడదు అంటే అండి, యజమాని ఏది కూడాను యజమానికి ఎదురు చెప్పకూడదు అంటే అండి, యజమాని ఏది అపహరించకూడదండి. అంటే యజమానులు లేనప్పుడు ఏదైనా వస్తువు అక్కడుంటే సూపు దాని మీద పడి దాన్ని కాజేద్దాం అనుకోకూడదండి, అది దొంగ బుద్ధి ఉండకూడదండి. సంపూర్ణమైన మంచి నమ్మకం, అది దాసుడికి ఏముండాలండి, నమ్మకత్వం ఉండాలండి. నమ్మకత్వం లేకపోతే వర్ధిల్లవండి. అన్ని కార్యములు యందు యజమాని ఏం చేయాలంటే అండి, సంతోషపరుచు వారికి ఏం చూపించాలి, విధేయత, లోబడే తత్వం కలిగి ఉండాలి వారి పట్ల. అంటే కొత్త నిబంధనలు కూడా చెప్పాడు, పాత నిబంధనే కాదు ఈ విషయాలు. అంటే అలాగ లోబడే మనుషుల్ని ఎవరైనా గౌరవిస్తారండి. ఏది ఆశించకుండా ఉండే మనస్తత్వం కలిగిన వాడిని ఏ యజమాని నేను ఏం చేస్తాడండి, గౌరవిస్తాడండి, ప్రేమిస్తాడండి, అడగకుండానే సహాయం చేస్తాడండి. అప్పుడు ఇంకో విషయాన్ని మనం చూద్దాం ఈ సందర్భంలో. ఒక యజమాని దాసుని మీద ఎలాగ ప్రభావితం చేయగలడో చూద్దామండి. యజమాని దాసుని విషయంలో, దాసునిపై ప్రభావం. మీకు తెలిసినటువంటి ఎవరైనా ఒక యజమాని తన భక్తి జీవితాన్ని బట్టి తను నమ్మిన దేవుణ్ణి దాసునికి పరిచయం చేసినట్లుగా ఆ దాసుడు ఆ దేవుని నమ్మి యజమాని ఎంత నమ్మకంగా ఉన్నాడో అలాంటి నమ్మకంగా బ్రతికిన వ్యక్తులు ఎవరు ఉన్నారా? అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసినటువంటి యజమానులు. అమ్మా ఎలియాజరు ఎవరు ఏ దాసుడు అయినా అంటే అబ్రహాం దగ్గర రావాలండి. అంటే అబ్రహాము ఎలియాజరు సంబంధాన్ని మనం చూడవచ్చండి బైబిల్లో. ఏ అధ్యాయం చెప్పుకోవచ్చండి, ఆదికాండం 24 రాసుకోండి. యజమాని ఏమో అబ్రహాము, దాసుడైనటువంటి
ఎలియాజరు. ఎలియాజరు ఆది కాండము 24వ అధ్యాయం. వాస్తవానికి అబ్రహాము ఒక సందర్భంలో ఏమనుకునేవాడంటే, మీరు 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు 12వ అధ్యాయంలో సంతానం ఇస్తానని చెప్పాడండి. పుట్ల చాలా సంవత్సరాలు అయినాయి. నువ్వు ఎన్ని ఇచ్చినా నాకేంటి ఉపయోగము, నా యావదాస్కి నా దాసుడు అయినటువంటి ఎలియాజరే కదా వారసుడు అనుకున్నాడండి. అంటే యజమాని అంటే యజమాని దాసుని ఎలా చూసుకున్నాడండి పిల్లలు లేనప్పుడు, వారసుడు అనుకున్నాడండి. అంటే అంత సన్నిహితమైన సంబంధం ఉందండి, అంత నమ్మాడండి ఎలియాజర్ని. అప్పుడు ఎలియాజర్ భక్తి కలిగిన వాడని మనం ఎలా చెప్పగలము అంటే, యజమానులో ఉన్న భక్తిని చూసి అదే భక్తిని కలిగిన వాడు ఈ దాసుడు అని మనం ఏ ఈవెంట్ని బట్టి మనం చెప్పగలం. ఆ కుమారుణ్ణి వివాహం చేసే విషయంలో అబ్రహాం తీసుకున్న నిర్ణయానికి భక్తి కలిగినటువంటి దాసుడు ఎలా చేస్తాడో అలాగ మనం 24 అధ్యాయాలు ఆ కార్యాలు కొన్ని చూడవచ్చు అండి మనం. అంటే ఇప్పుడు ప్రమాణం చేసి, అంటే ఇక్కడ కనానీయుల కుమార్తెలు ఎవరిని నా కుమారుడికి కోళ్ళగా తీసుకొని నేను భారీగా తీసుకురాను, ఎందుకంటే వీళ్ళు అన్నిలు నా స్వజనుల్లో నా దేవుడిని నమ్మినటువంటి ఒక అమ్మాయిని దేవుడు నీకు చూపిస్తాడు, తన దూతను ముందుగా పంపించి కార్యం జరిగిస్తాడు, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఈయన నమ్మి ఏం చేస్తాడండి, బయలుదేరుతాడండి. 10 ఒంటెలను పట్టుకొని కొంచెం విలువైన వస్తువుల్ని బహుమతులు ఇవ్వడానికి ఆ ఒంట్ల మీద పనివారిని పెట్టుకొని వెళ్తున్నాడండి. ఆ ప్లేస్ రాగానే ఆయన చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే, ఇప్పుడు ఆ సూచన కనబడాలి. ఇప్పుడు ఎవరో అక్కడ ఇస్సాక్కి భారీగా వచ్చేది, ఆవిడ ప్రార్థన చేసి ఆ ప్రార్థన ప్రతిఫలంగా పొందుకోవడానికి ఆయన ఏం చేశాడంటే, బావి దగ్గర మోకాళ్ళు ఉండి 10 ఒంటెల చేత కూడా మోకాళ్ళు నుంచి ప్రార్థన చేసాడండి. మన పిల్లలే మోకాళ్ళు ఏమంటే ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఉండరండి. మరి ఆ మోగజీవులండి ఒంటెల చేత ఎలా మోకరలు చేశాడో తెలియదండి. అమ్మ ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తూ మోకాళ్ళు ఉన్నానా మన బిడ్డలకు చెప్తామండి? కనీసం మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన బిడ్డల చేత ప్రార్థన చేయిస్తామా మోకాళ్ళ నుంచి? విశ్వాస సంబంధమైన కుటుంబ వాతావరణాలు అలాగుంటాయండి. ఎందుకంటే మనకు అలవాటు కావట్లేదండి, మనం ప్రార్థన చేసుకుంటాం లేదో కూడా తెలియదండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే మన పిల్లల్ని ఆ ప్రార్థనలో ఇన్వాల్వ్ చేస్తాం లేదో తెలియదండి. అంటే ఆత్మ సంబంధంగా బ్రతకాలనుకునే మనుషులు ఈ ఆత్మీయ జీవితం తన కుటుంబాన్ని కూడా ప్రభావితం చేయడానికి ఏం చేస్తారంటే, ప్రతి కార్యం చేయబోనుకున్నప్పుడు ఇంటిని పాది ఏం చేస్తారండి, మోకాళ్ళని ప్రార్థన చేయటం అది విశ్వాస యొక్క లక్షణం అండి. ఈయన కూడా ఏం చేశారండి అంటే, వాస్తవానికి ఆయనకే తెలియదు అక్కడ ఎవరిని ఈవిడికి భారీగా తీసుకురావాలో తెలియదు. అందుకు దేవుడే నాకు చూపించాలి. ఇప్పుడు ఈ బావి దగ్గరికి సాయంకాల సమయంలో పశువులకు నీళ్లు పట్టడానికి వస్తుంటారు స్త్రీలు. ఇప్పుడు ఏ చిన్నదైతే తన కడవతో నాకు తాగడానికి నీళ్ళు ఇచ్చిద్దో ఆవిడే నా యజమానికి కోళ్ళని ప్రార్థన చేశాడు, నాకు సూచన చూపించమని. దేవుడు స్పష్టంగా చూపించే లేదా అక్కడ ఆయన ప్రార్థనలో ఆయన మోకాళ్ళను ప్రార్థన చేయటమే కాకుండా పశువుల చేత కూడా ఏం చేశాడు, ఒంటరి చేత 10 ఒంటరి చేత మోకాళ్ళను చేయించాడు. అప్పుడు రెప్కా కనబడటం, రెప్కా నీళ్ళు ఇవ్వటం, పరుగును వెళ్ళి తన అన్నకి తండ్రికి చెప్పటం, ఈయన్ని తీసుకురావటం, మీకు ఆ స్టోరీ తెలిసిందే. ఇంటికి వచ్చిన తర్వాత యజమాని పట్ల ఎంత గౌరవం మనల్ని కనబరిచాడో యజమాని దేవుడి పట్ల కూడా అంతే గౌరవాన్ని కనబరిచాడండి. అబ్రహాం అంత ఆశీర్వదించబడటానికి కారణం ఎవరని చెప్పాడండి, యెహోవా వలన ఆయన ఆశీర్వదించబడ్డాడు, నా యజమానుని యెహోవా ఆశీర్వదించని చెప్పాడండి. అంటే దేవుడు ఆశీర్వదించేవాడు అంత నమ్మాడండి ఎలియాజరు. నా యజమానుడు యెహోవా వలన ఆశీర్వదించబడినవాడు అని ఎవరు చెప్పాడండి? ఆ లాబాను బెతుయేలుకు వాళ్ళకి చెప్పాడండి, ఆ ఇంటి వారికి చెప్పాడండి. అంటే ఒక సంబంధం కుదర్చడానికి వెళ్ళి ఒక రాయబారికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తే ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం మన సంబంధాలు కుదిరించే వాళ్ళు ఎలా ఉంటారంటే, లేని కూడా కల్పించి ఉన్నట్టుగా చెబుతారండి. అంతే మోసాలండి. ఈ మోసం చెప్పలేదండి ఆయన, యథార్థంగా చెప్పాడండి, యథార్థంగా ప్రవర్తించాడు, యథార్థంగా మాట్లాడినాయి. అప్పుడు వాళ్ళు కూడా నచ్చింది, సరే సమ్మతిస్తున్నాం, అమ్మాయి ఇష్టపడితే మేము పంపిస్తామని చెప్పినప్పుడు ఆ అమ్మాయి కూడా వెళ్తాను అందండి ట్రిప్గా. ఇప్పుడు యెహోవాకు ఏం చేశారండి, మళ్ళీ ప్రార్థన చేశారండి. అంటే కార్యం ప్రారంభానికి ప్రార్థన చేశాడు, కార్యం అయిపోయిన తర్వాత దేవుడు సహాయం చేసినందుకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. అంటే ఎక్కడ నేర్చుకుంటాడు ఇదంతా కూడాను ఎలియాజరు అంటే తన యజమాని దగ్గర నేర్చుకున్నాడు. అంటే అబ్రహాం జీవితం ఎక్కడికి వెళ్ళి ఏం చేసేవాడు, బలిపీఠం కట్టేవాడు, ప్రార్థన చేసి దేవుడు బలి అర్పించేవాడు.
అలాగా అంటే ప్రతి సందర్భంలో ఒక యజమానుడి ప్రవర్తన తన దాసుల మీద ఏం చేయాలండి? ప్రభావితం చేయాలండి. అలాగ మనం నమ్మిన దేవుడు, మనం నమ్మిన మన దగ్గర ఉన్నటువంటి దాసులు కూడా తెలుసుకొని, అంటే వీళ్ళతో ఒక యజమానులుగా వ్యవహరించడం కంటే కూడాను ఆ, ఇతను ఎలా చూసుంటాడండి? ఎలియాజర్ని కొడుకులా చూసుకున్నాడు, దాసులా చూడలేదండి, కొడుకులా చూసుకున్నాడండి. అంటే అంత రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఈయన కూడా ఏం చేశాడండి? లోబడ్డాడండి. బైబిల్లో ఇంకొక చిన్న సందర్భం ఏదని చెప్తారా? ఒకసారి నేను యజమాని యొక్క ప్రభావం గురించి న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక చిన్న సంగతి చెప్తానండి. న్యాయాధిపతుల గ్రంథం అంటే న్యాయాధిపతుల కాలంలో రూతు గ్రంథాన్ని ఒకసారి చూస్తే మీరు, ఇది మీకు తెలిసిందే, 2వ అధ్యాయము 4వ వచనంలో యజమానుడు బోయాజు పనివారి మాటలు ఒకసారి చూడండి. అక్కడ అన్న మాటలు ఏంటంటే, 4వ వచనం నేను చదువుతున్నాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడే ఉండుగాకని చేనుకోయి వారితో చెప్పగా, అంటే ఆయన కొంచెం సంపన్నుడు, పొలం ఉంది, ఆ పొలంలో పంట కోస్తూ ఉన్నారండి. ఆయన ఇంటి దగ్గర నుంచి చేనుకు వచ్చి పనివారితో మాట అంటున్నాడండి. ఏమంటున్నాడండి? యెహోవా మీకు తోడు అయి ఉండుగాక నీవు అని చెప్తున్నాడండి. అంటే పని చేసే వాళ్ళతో దేవుడు మీకు తోడే ఉండుగాక ఎప్పుడని చెప్పామండి మనం? పని చేస్తున్న వారితో మనకి ఏదైనా పొలం ఉంటే, మన చేతిలో పని చేస్తుంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీకు తోడుగా ఉంటాడని ఎప్పుడైనా మనం వాళ్ళని చెప్పామండి? అంటే ఆ సంబంధాలు చూడండి ఎలా ఉంటాయో. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, వాళ్ళు అన్న మాట ఏంటంటే, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని రే, అంటే వాళ్ళు ఏం స్పందించారండి? యజమాని దేవుడు ఆశీర్వదించును గాక అని సంబోధిస్తున్నారండి. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటే ఎలా ఉందండి? అంటే బోయాజు యెహోవానే సేవించేవాడండి, యెహోవాని నమ్ముకున్నవాడని పని వాళ్ళందరికీ తెలుసు. ఆ పనివారు దేవుడు ఈయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నారండి. వాస్తవానికి యజమానుడు మనం చేలో పని చేస్తున్నప్పుడు యజమానుడు వస్తే సంతోషిస్తాం, బాధపడతామా? ఎందుకు బాధపడతామండి? ఇంకెక్కువ పని చేయవచ్చు. యజమానులు లేకపోతే కొద్ది సరదాగా ఉండొచ్చండి పనిలో, కాసేపు కూర్చోవచ్చు, కాసేపు కునుబాట్లు తీయచ్చు. యజమాని పక్కనే ఉంటే రెస్ట్ ఉండదండి. ఇటు పాడేంది అవతలకు అనుకుంటాం మనసులో, పైకి అన్నాం కానీ మనసులో ఏమనుకుంటామండి? కాసేపు పోతే బాగుండు, బయటికి అతను ఇంటికి వెళ్తే బాగుండు అనుకుంటామండి. కానీ వీళ్ళు వాళ్ళ మధ్య ఉన్న సంబంధం, అమ్మా నదులు పెట్టేసి నువ్వు ఇట్రా, నీ ప్లేస్ అది కాదు, ఇట్రా ఇక్కడ కూర్చో, ఇటు కూర్చో, దాట స్థలం కాదు, అటు కాదు, ఇక్కడే కూర్చో, నా ఎదురు కూర్చో, కొంచెం జరుగు, రైట్. అంటే యజమానికి దాసుకున్న సంబంధం ఒకసారి ఆలోచన చేస్తే, యజమానుడేమో యెహోవా మీకు తోడేనుడు కాకని వాళ్ళు దీవిస్తున్నాడు, దాసులేమో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించగాకని దీవించగాకని వాళ్ళు సంబోధిస్తున్నారండి. అంటే యజమాని ఆశీర్వదించబడాలని ఏ దాసుడు కోరుకుంటాడండి? మంచి యజమానుడు అయితే ఆశీర్వదించబడాలని కోరుకుంటాడా యజమాని? మోసగాడు, కఠినమైనటువంటి గుడ్డు చాకరీ చేయించబడేవాడైతే ఆశీర్వదించబడాలని కోరుకుంటాడా? మంచివాడైతేనే అతను పట్టుకోండి అమ్మా. అంటే మంచివాడైతేనే దాసులు ఇష్టపడతారండి, కఠినుడిని ఎవరు ఇష్టపడరండి దాసులు. అంటే కఠినుడైనా మనం లోబడాల్సిందే. ముష్కర్లకు యజమానులకు లోబడాలి అనే మాట పేతురు రాసిన పత్రికలో చెప్తాడండి. అంటే మూర్ఖంగా ఉండే యజమానులు కూడా ఏం చేయాలంటండి? లోబడాలి. అంటే ఇక్కడ మంచోడు తన వ్యక్తిత్వాన్ని బట్టి ఇతరులు ప్రభావితం చేశాడు అబ్రహాము. అలాగనే బోయాజు పనివారిని ప్రభావితం చేశాడు. పనివారిని. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అంటే మనం మాట్లాడే మాటలను బట్టి కానీ, మనం వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు ఒక యజమానుడిగా వెళ్ళి వాళ్ళని ఆదరించి ధైర్యం చెప్పి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు ఏం చేస్తారండి? మనసులో పెట్టుకుంటారండి, చాలా సంతోషిస్తారండి. అంటే నాకు తెలిసినటువంటి చిన్న సంగతి చెప్తున్నానండి. ఏ యజమానుడైనా పనుల పట్ల ఎలా ఉంటారంటే కొంచెం కఠినంగా ఉంటారండి. ఇప్పుడు 1 అయింది 2 అయింది, ఏదో బయట నుంచి పని చేసి వచ్చారండి.
యజమాని ఏం కోరుకుంటాడండి? నేను కాలు చేతి కడుక్కుంటా కానీ నా భోజనం పెట్టు అని అంటారండి. కానీ ఒక యజమానుడు నేను తర్వాత తింటాను, ముందు నువ్వు తినేసి నాకు పెట్టు అంటాడండి. నాకు పెట్టిన తర్వాత నువ్వు తిను. ఒకవేళ అన్నం తిన్న తర్వాత కూడా ఇతను యజమాడికి అన్నం పెట్టాడు, ఇంకేదైనా పని గుర్తొచ్చింది అనుకోండి, అది మర్చిపోయి అది చేసి తిను అని అంటాడండి. నువ్వు భోజనం చేసిన తర్వాత నా బిడ్డరా, అప్పుడు నేను తింటాను, తర్వాత ఇంకేదైనా పని ఉంటే తర్వాత చూసుకుందాంలే అని అంటాడండి. ఒకవేళ అలాగంటే అప్పుడు కొంచెం నా యజమానుడు మా పట్ల ఎంత ఉదార స్వభావం కలిగిన వాడో, నా శ్రమను గుర్తించాడు, నా కష్టాన్ని గుర్తించాడు, నా ఇబ్బందుల్లో యజమానుడు నా పట్ల దయకలిగి వ్యవహరిస్తున్నాడని ఆ దాసుడు యజమాని పట్ల గౌరవాన్ని కలిగి ఉంటాడండి. కట్టిగా ఉంటే మన ద్వారా ఎవరిని దేవుని కనబరచలేవండి, యేసుప్రభుని కనబరచలేవండి. ఒకవేళ యేసుప్రభు ఈ భూమి మీద ఒకవేళ యజమానుడు ఉంటే ఎవరి పట్ల కఠినంగా ఉండేవాడండి? ఎవరి మీదైనా మొయ్యలేని భారం పెట్టేవాడా? అంటే వీళ్ళు మొయ్యలేని భారం పెట్టినాడు కాదండి, వాళ్ళ మీద పెత్తనదారుడుగా ఉండి వాళ్ళ చేత వెట్టి పనులు చేయించేవాళ్ళు కాదండి. అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన ద్వారానే కొంతమంది ఏం చేశారండి, వాళ్ళు నమ్మిన దేవుడిని గుర్తించారు, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచారు, ఆ దేవుడు ఆస్వాదించేవాడని గుర్తించి ఆస్వాదించబడాలని కోరుకున్నారండి. అప్పుడు ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగింపుకు వస్తాను. మూడోది, దేవుని విషయంలో, క్రీస్తు విషయంలో దాసునిపై మన ప్రభావం, దాసుడు యజమానిపై, యజమాని దాసునిపై. ఇంకొక సందర్భం, కుటుంబంపై ప్రభావం. అంటే దేవుని విషయంలో మన కుటుంబంపై ఎలా ప్రభావితం చేస్తాం? అప్పుడు ఈ కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి? తండ్రి, ఇలాగందాం, తల్లి, ఇంకెవరి మీద ఎవరు ఉంటారండి? తల్లి, తండ్రి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఇంకెవరండి? తాతయ్య, నాయనమ్మ, ఇంకెవరుంటారండి? అత్తగారు లేరా? అత్త, మామ, తోడుకోళ్ళు, ఆడపడుచు, ఇలాగ. అంటే కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు మనం ఇంకా రాసుకుని చాలా ఉంటాయండి. అంటే ఇతను లోకం నుంచి క్రీస్తులోకి వచ్చాడు, క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు ఒక వ్యక్తి తన తండ్రిని ప్రభావితం చేయగలడు, తన తల్లిని ప్రభావితం చేయగలడు, తన అన్నని, తన అక్కని, తన తమ్ముడిని, చెల్లిని, ఇలాగా అనేకులను ఏం చేయగలడు? కుటుంబ సభ్యులని ప్రభావితం చేయగలడు. అంటే ఇతని జీవితంలో పూర్వ స్థితికి ఇది పూర్వం అనుకున్నాం, ఎప్పుడు రక్షించబడక మునుపు ఇది నవీన స్థితి అనుకున్నాం, నవీన స్థితి అనుకున్నాం. ఇప్పుడు తేడా ఉండాలా లేదా? తేడా ఉండాలండి. తేడా ఉంటేనే ఒక వ్యక్తి ఇతని దగ్గర చూసి నేర్చుకొని ఇతరులు చాలా మార్పు వచ్చింది, కానీ మనం కూడా మారాలి అని ఆలోచిస్తారండి. మారరు వెంటనే, కనీసం ఆలోచన వాళ్ళు ఏం చేయగలమండి? పుట్టించగలమండి. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా ఇంకొకరిని ఏం చేయగలమండి? ప్రభు దగ్గర నడిపించగలమండి. అంటే కుటుంబాల గురించి పేతురు రాసిన పత్రికలో కూడా మాట అన్నాడు చూడండి, అదొకటి చెప్పి నేను ముగిస్తాను. ఇది వచ్చే వారం ప్రభు చిత్తమైతే సందర్భాన్ని బట్టి ముందుకెళ్దాం, కొన్ని విషయాలు చెప్పుకుందాం. చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 1-3 వచనాలు స్త్రీల గురించి మాట్లాడతాడు ఇక్కడ. వాస్తవానికి అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, ఆ పదం ఒకసారి మనసులో పెట్టుకోండి,
భయముతో కూడినటువంటి మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టవచ్చును అన్నాడు ఆయన. ఇది ఎప్పుడు చదవని వచనం మనకి కదా, తెలియని వచనం. ఎన్నిసార్లు చదివి ఉంటామండి, ఎన్నిసార్లు మనం విని ఉంటామండి, ఎన్నిసార్లు ఇతరులు చెప్పి ఉంటామండి. కానీ మన జీవితంలో ఇది నమ్మమేమో అనిపించిద్దండి. అంటే ఇక్కడ ఏమంటాడంటే భయముతో కూడినటువంటి మీ పవిత్రమైన ప్రవర్తన చూచి అంటున్నాడండి. చూచి అంటే ఆ ప్రవర్తన ఉండాలా లేదా? భయంతో కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తన అండి. భయంతో కూడిన జీవితం అనలేదండి, ప్రవర్తన ఉండాలండి. భయంతో కూడినటువంటి మీ పవిత్రమైన ప్రవర్తన అంటే భయం అనే మాట, దేవుని వల్ల భయం అనేది ఎప్పుడు మన కనులు ఎదుట ఎవరిని చూస్తూ ఉండాలండి, దేవుని చూస్తున్నాడు. అది దేవుని భయం కలిగి ఉండటం అంటే. ఎప్పుడు మన కనులు ఎదుట దేవుని చూస్తున్నప్పుడు చెడు చేయడానికి ఎలాగ ఆలోచిస్తాం, చెడు మాట్లాడడానికి ఎలాగ ఆలోచన చేస్తాం, చెడు చేస్తున్న వారికి ఎలాగ సహకరిస్తాం మనం. ఇప్పుడు నా కనులు ఎదుట ఎప్పుడు నేను దేవుని చూడగలిగితే, అమ్మో దేవుడు ఉన్నాడనే భయం నాలో ఉంటే, దేవుడు చూస్తున్నాడు అని ఆ భయం నాలో ఉంటే చెడుకి ఎక్కడ చోటు ఉండిద్దండి. కాబట్టి ఆ భయంతో కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తన ఏముండాలంటే పవిత్రత ఉండాలి, అపవిత్రత ఉండకూడదండి. ఆలోచనలో పవిత్రత ఉండాలి, చూపుల్లో పవిత్రత ఉండాలి, అలవాట్లో పవిత్రత ఉండాలి. ఈ పవిత్రతగా ఉన్నటువంటి జీవితం ఒకప్పుడు అపవిత్రమైనదే. కానీ పవిత్రమైనటువంటి జీవితం స్త్రీ కానీ పురుషుడు కానీ కలిగి ఉంటే, ఇక్కడ ఒకవేళ పురుషుడి గురించి చెప్పాడు, పురుషుని రాబట్టొచ్చని, కానీ ఎంతమందిని మనం ప్రభావితం చేయగలమండి ఆ జీవితం ద్వారా? అంటే మనకు ఒక విట్నెస్ ఉండాలండి. నేను నా జీవితం ద్వారా నా భార్యను నడిపించుకోగలిగాను, నా భర్తను నేను నడిపించుకోగలిగాను, నా తల్లిదండ్రులు నేను నడిపించుకోగలిగాను ప్రభు వైపుకి, నా తోడుబుట్టిన వారిని నేను ప్రభు వైపు నడిపించుకోగలిగాను, చాలామందిని నా జీవితం ద్వారా నడిపించుకోగలిగాను, నా జీవితం మారింది, నేను మారాను, మీరు కూడా మారండి, నేను బ్రతికి నేను చూపిస్తానని మనం చెప్పగలిగితే ఆ ప్రభావం ఇతరుల మీద ఉండిద్దండి. మనం జీవించలేకపోతే మాత్రం మనల్ని బట్టి చాలామంది దేవునికి ఏమైపోతారు, నెమ్మదిగా దూరం అయిపోతారండి. అది మనకి మేల కీడ, అది మన కీడండి. అది మనం అర్థం చేసుకోవాలండి. అంటే నా ప్రవర్తన ద్వారా ఎవరైనా ప్రభు దగ్గర నడిపించే జీవితం ఉండాలి తప్ప, నా ప్రవర్తన ద్వారా ప్రభుకి ఏం చేయకూడదండి, మనుషుల్ని దూరం చేయకూడదు. దూరం చేయటం అది శాపం అండి, అది శాపం అండి. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు బట్టి పిల్లలు రారండి ప్రార్థనకి, పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు అసహించుకుంటున్నారండి దేవుణ్ణి, భర్తను బట్టి భార్య తృణీకరించబడుతుందండి, అనే పరిస్థితి వస్తుందండి. భార్య ప్రవర్తన బట్టి భర్త అసహించుకుంటున్నాడు దేవుని సందికి రావడానికి అనిపిస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, అది నేను అంటుంది ఏంటంటే బాప్తిసం పొందిన వెంటనే మనం పరిపూర్ణ కాలేదు. పరిపూర్ణ అవటానికి చేసే కృషి మాత్రం 100% లోపం లేకుండా ఉండాలండి. ప్రయత్నం లోపం ఉండకూడదండి. ప్రయత్నం లోపం ఉంటే ఇంకెక్కడ సక్సెస్ అవుతాం మనం? ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు, స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు, కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడండి. ఇప్పుడు 100కు 100 రావాలనేది ఒకవేళ అతను లక్ష్యంగా పెట్టుకుంటే ప్రయత్నంలో ఏం లేకూడదండి, లోపం లేకుండా చదవాలండి. ఎన్నో వస్తాయి, 70, 80, 90 ఎన్నో వస్తాయి. కానీ అతని కృషి మాత్రం ఎంత ఉండాలండి, 100కు 100 సాధించాలి. అసలు కృషి లేకపోతే, ఏ లక్ష్యం లేకపోతే అటు చదువుతాడా, పెడతాడా, రోడ్లమ్మటి తిరుగుతాడండి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం కోరుకుంటూ. అంటే కుటుంబంపై మన ప్రభావం ఎలా ఉండిద్దో ప్రభు చిత్తం మీద మన తర్వాత ఆలోచించేద్దాం. అంటే ఈ పాఠం అటు తీసుకెళ్ళి నేను ముగిస్తానండి. ప్రభు చిత్తం అయితే ఈ విషయాలు మరలా తర్వాత ఆలోచించేద్దాం. ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే చర్యలకు మనం ప్రవేశిద్దాం.